మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ క్యాన్సర్స్ అయితే పెరిగిపోయాయి, దాని గురించి కొంత అవేర్నెస్ అందరూ డాక్టర్స్ ఇస్తూనే వస్తున్నారు. బట్ ఈ రోజు పర్టికులర్ గా డిస్కస్ చేద్దాం సార్. లివర్ స్పెషలిస్ట్ గా మీరు లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఏంటి ఈ లివర్ క్యాన్సర్ రేషియో పెరిగిందా సార్ బయట మీరు కేసెస్ ని చూస్తున్నారు? సో మరి ఏం చేస్తున్నాం సార్? జనాలంతా కూడా ఈ లివర్ క్యాన్సర్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్ విషయంలో ఎలా గుర్తించుకోవాలి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఫస్ట్ లోనే మేము గుర్తుపట్టవచ్చా, ఏంటి ఆ డీటెయిల్స్ మాట్లాడుకుందాం సార్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న క్యాన్సర్స్ అన్నిట్లోనూ కూడా అన్నిటికంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఈజ్ లివర్ క్యాన్సర్. ఓ మై గాడ్, సో కరెక్ట్ టైం లో మాట్లాడుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే లివర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అసలు విపరీతంగా పెరుగుతుంది ఈ మధ్య. ఆడవారిలో మగవారిలో పెరిగిందా సార్? అందరిలోనే పెరుగుతుంది. ఓకే, అందరిలోనే పెరుగుతుంది లివర్ క్యాన్సర్ పెరగడం. ఎందుకు అంటారు సార్? ఎందుకు అంటే కనుక జనరల్ గా లివర్ పాడవడానికి 3 ముఖ్య కారణాలు ఉంటాయి. అంటే 100 పైన అదర్ కారణాలు ఉన్నాయి, బట్ 3 మెయిన్ రీజన్స్. ఒకటి ఆల్కహాల్. ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గట్లేదు, పెరుగుతుంది. అసలు ఎవరు ఆపట్లేదు, తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది ఆల్కహాల్ కన్సంప్షన్. నెంబర్ 2 వైరల్ హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్లు. అది కూడా లివర్ లో కూర్చొని లివర్ లో సిరోసిస్ దారి తీసి సిరోసిస్ నుంచి క్యాన్సర్ వస్తుంది అనమాట. సో హెపటైటిస్ బి అండ్ సి. అండ్ అన్ఫార్చునేట్లీ 10 మందిలో 9 మందికి ఆ వైరస్ ఉందని కూడా వాళ్ళు తెలియదు. మన చుట్టూ తిరుగుతుంటారు కానీ వాళ్ళు ఉందని తెలియదు. వాళ్ళకి 10 మందిలో 9 మందికి వైరస్ ఉంది కూడా తెలియదు. అలా వైరస్ అట్లా లివర్లో కూర్చొని మెల్లింగా వాపు తర్వాత వాపు మీద నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్కి వెళ్ళిపోతుంది. ఈ సిరోసిస్కి వచ్చేంత వరకు మనకి ఏ మాత్రం సిమ్టమ్స్ ఉండవు. నేను పాడవుతున్నాను, నా లోపల వైరస్ ఉంది, నేను పాడవుతున్నాను అని లివర్ ఏ మాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు. అందరిలోనూ కూడా ఏం సిమ్టమ్స్ ఇవ్వదు. పాడవుతూ మెల్లింగా జరుగుతుంటుంది. సిరోసిస్ వచ్చి అంటే బాగా పాడైపోయి స్కారింగ్ వచ్చి సిరోసిస్ అంటే కుళ్ళిపోయిన లివర్ స్టేజ్కి వచ్చేంత వరకు మనకి ఏ మాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు లివర్. రెండో కారణం అది హెపటైటిస్ బి అండ్ సి వైరస్. మూడో అన్నిటికంటే బిగ్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్. లివర్ లోకి కొవ్వు చేరుకుంటే ఈ మధ్య చాలా వింటున్నాం. లివర్ లో కొవ్వు చేరుకొని ఆ కొవ్వు మన ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో అట్లాగే ఈ ఫ్యాట్ కూడా లివర్ ని డ్యామేజ్ చేస్తుంటుంది. లివర్ ఈజ్ ఏ స్టోరేజ్ ఆర్గన్. లివర్ 600 నుంచి 700 పైన పనులు చేస్తుంది. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ సాలిడ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ అండ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ. బోల్డ్ అని 600 పైన పనులు చేస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇస్ స్టోరేజ్ ఆఫ్ ది ఫ్యాట్. ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు లివర్ లో కూడా కూర్చొని లివర్ లో ఉన్న సెల్స్ లో ఫ్యాట్ చేరుకొని ఫ్యాట్ నుంచి ఇన్ఫ్లమేషన్, వాపు నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్. సో ఇట్లా ఫ్యాటీ లివర్ వలన సిరోసిస్ వచ్చి డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ దారి తీసిన కూడా చాలా చూస్తున్నాం. ఈ 3 మెయిన్ రీజన్స్. అండ్ అన్ఫార్చునేట్లీ మీకు చెప్పిన దాంట్లో 3 ఏవి తగ్గట్లేదు. ఆల్కహాల్ పెరుగుతుంది, వైరల్ హెపటైటిస్ చాలా ప్రివలెంట్ గా ఉంది, ర్యాపిడ్ గా ఉంది అండ్ తెలియకుండా స్ప్రెడ్ అవుతుంటుంది. అవును సార్. మూడో కారణం ఫ్యాటీ లివర్, అది కూడా పెరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ గురించి కొంచెం ఒకసారి చెప్పరా సార్? ఏంటంటే ఫ్యాటీ లివర్ కేసెస్ కూడా బాగా ఎందుకు ఫ్యాటీ లివర్? జస్ట్ సింపుల్ గా మెయిన్ రీజన్ ఇస్ ఫ్యాటీ లివర్ చేరుకోవడానికి 5 or 6 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో మన సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే, ఎక్కువసేపు కూర్చొని ఉంటాము, తిరగకుండా ఉంటాము, ఎక్సర్సైజ్ లేకపోవటము, మనం తినే ఫుడ్ పట్టే మనం తినే ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఎక్సెస్ ఫుడ్ ఏ తిన్నా కానీ కార్బోహైడ్రేట్స్ తిన్నా కానీ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది ఎక్సెస్ అనేది. సో ఫుడ్ ఈస్ ద డైట్ అండ్ దెన్ ఎక్సర్సైజ్. అంటే నాట్ హ్యావింగ్ ఎక్సర్సైజ్, వెరీ బ్యాడ్ డైట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, నో ఎక్సర్సైజ్. నెంబర్ 3 పీపుల్ హూ హ్యావ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లివర్లోకి ఫ్యాట్ ఈజీగా చేరుకుంటుంది. అండ్ పర్టికులర్లీ పొట్ట చుట్టూ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, పొట్ట చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ ఫ్యాట్ అది లివర్లోకి చేరుకుంటుంది అనమాట. సో ఇలా ఒబేసిటీ, సెంట్రల్ ట్రంకల్ ఒబేసిటీ, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, దాని తర్వాత జంక్ ఫుడ్ తింటాం. ఎంతమంది చూడలేదు ఈ మధ్య ఇవన్నీ. అందుకే ఫ్యాటీ లివర్స్ పెరిగిపోయి ప్రతి ఒక్క అలవోకగా వింటున్నాం సార్. ఇండియా ఇస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కదా. సో ప్లస్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఐటీ జాబ్స్ అన్ని వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు కూర్చొని ఫాస్ట్ ఫుడ్స్ తీసుకొని టక్క పడటం, పాపం వాళ్ళ దగ్గర టైం ఉండట్లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్. అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చేసేసరికి ఇంకా ఎక్కువైపోతుంది అది. సో వీటితోటి ఫ్యాట్ లివర్ బాగా పెరుగుతుంది. And we're going to see much more higher cases of fatty liver. In fact, 2050 kalla
ది మోస్ట్ కామన్ ఇండికేషన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఫ్యాట్ లివర్ అవుతుంది. అవును సార్, అందుకే అంత ఎక్కువ అవుతుంది. సో లివర్ క్యాన్సర్స్ పెరగడానికి కారణం ఇవి ఇవి చాలా ర్యాపిడ్ గా పెరుగుతున్నాయి. yes sir. లివర్ క్యాన్సర్ ని మనం గుర్తించడం ఎట్లా? yes sir. లివర్ క్యాన్సర్ గుర్తించాలంటే గనక సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. ఏమేం టెస్ట్లు ఉంటాయి sir? సింపుల్ బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాగే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, పొట్ట స్కాన్, అల్ట్రాసౌండ్. ఏది కూడా అల్ట్రాసౌండ్ ఇస్ నాన్ వేజివ్ టెస్ట్. రేడియేషన్ ఉండదు దానికి, ఎక్స్రే కాదు రేడియేషన్ అవడానికి, సిటీ కాదు రేడియేషన్ అవడానికి, నో రేడియేషన్ అండ్ నో గుచ్చటాలు. జస్ట్ సింపుల్ మన ప్రెగ్నెంట్ వాళ్ళు స్కాన్ చేస్తాం చూసారు, అట్లాగే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే లివర్ తెలుస్తుంది. సో సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మన లివర్ గురించి తెలుస్తుంది. ఎన్ని ఇయర్స్ కి ఏజ్ వారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు? యా, సో రికమెండేషన్స్ 30 years దాటిన వాళ్ళందరికీ కూడా చేయించుకుంటే మంచిది. ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకుంటే మంచిది. అట్లీస్ట్ 40 years దాటిన ప్రతిదీ చేయించుకుంటే మంచిది. హెపటైటిస్ బి అండ్ సి వైరస్ చెక్ చేయించుకొని, ఈ గనక వైరస్ లేకపోతే కనుక అది రాకుండా ఉండటం కోసం వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. హెపటైటిస్ బికి టీకాలు ఉన్నాయి, వ్యాక్సినేషన్ ఉంది. సో మనకి ఆల్రెడీ మనకి వ్యాక్సిన్ ఇచ్చుకుంటే మనకి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, మనకి రాకుండా కదా. అగైన్ దిస్ ఇస్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. మనం గనక వ్యాక్సినేషన్ చేయించుకుంటే మనకి వైరస్ రాదు, మనకి లివర్ సిరోసిస్ కి, క్యాన్సర్ కి దారి తీయదు, మన చేతిలో ఉంది. అలాగే ఫ్యాట్ లివర్ మన చేతిలో ఉంది, ఆల్కహాల్ మన చేతిలో ఉంది. సో ఇప్పుడు చెప్పింది ఏంటి మీకు? లివర్ క్యాన్సర్ కి ఏదైతే కారణాలు ఉంటాయో ఇవన్నీ మన చేతిలో తెచ్చుకున్న కారణాలే. ఇవన్నీ మన చేతిలోనే మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే మనకి లివర్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎస్ సార్, మరి లివర్ క్యాన్సర్స్ కి కారణాలు చెప్పారు, ఏం చేస్తున్నాం, మిస్టేక్స్ చెప్పారు సార్. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్? ఏ విధంగా ఉన్నాయి లివర్ క్యాన్సర్ కి? అగైన్ ఏ క్యాన్సర్ అయినా కన్నా ఎర్లీ స్టేజ్ లో కనుక మనం కనుక్కోగలితే దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం దాన్ని తొలగించి క్యూర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ 70% ఆఫ్ ది పీపుల్ who actually suffer with liver cancer they present at stage 3 and stage 4 or late stages లో వస్తారు. సో ఆ స్టేజెస్ లో మనం క్యూర్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం ఓన్లీ డిసీజ్ ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే డిసీజ్ ని మనకి 6 నెలలు ఆయుష్ ఉన్న వాళ్ళకి ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం పెంచగలుగుతాం, కానీ ఆయుష్ కొంత పెంచగలుగుతాం, కానీ డిసీజ్ నిర్మూలించలేరు. అదే ఎర్లీ స్టేజెస్ లో వస్తే దాన్ని మొత్తం మనం తీసేయగలుగుతాం, క్యూర్ చేసేయచ్చు, తీసేయచ్చు. అందుకే మీరు చెప్పిన బిఫోర్ టెస్ట్లు చేయించుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకుంటాం, చేయాల్సిన జాగ్రత్తలు చేసుకోవాలి. అది కాకుండా రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటే మనకు ముందులోనే తెలుస్తుంది. ముందు తెలిస్తే మనకి ట్రీట్మెంట్స్, క్యూర్ అయ్యే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అదే తెలియకుండా వదిలేసి లేట్ స్టేజ్ లో పెడితే అప్పటికి మనకి అడ్వాన్స్ స్టేజ్ లేకపోతే మనకి అన్ఫార్చునేట్లీ క్యూర్ చేయలేము, ఓన్లీ డిసీజ్ కంట్రోల్ చేయగలుగుతాం అంతవరకు. ఎస్, ప్రస్తుత కాలంలో క్యాన్సర్స్ పెరిగాయి, అందులో భాగంగానే లివర్ క్యాన్సర్ రేషియో కూడా పెరిగిందని చెప్పారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ యాక్చువల్లీ. దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్, ఒక క్లారిటీ, ఏం టెస్ట్ చేయించుకోవాలి, ఏం చేస్తున్న మిస్టేక్స్ అంతా కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్. నమస్తే అండి.